నమస్కారం. బొత్స భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మిత్రులారా, బస్తీ స్పోర్ట్స్ అకాడమీ హైదరాబాద్ అధ్యక్షులు మనతో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి మల్లేష్ గారు మనతో ఉన్నారు. వారిద్దరు నరేందర్ గారు ఖోఖోలో, మల్లేశం గారు కబడ్డీలో నిష్ణాతులు. వారిని అడిగి ఈ అకాడమీ యొక్క విషయాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. చాలా సంతోషం. మీరు గొప్ప ఆలోచన చేశారు, గొప్ప పని చేస్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఈ రోజు సండే వాస్తవానికి మీరు ఆటల్లో బిజీ ఉంటారు, అయినప్పటికీ కూడా మీరు మా స్టూడియోకి రావటం అనేది ఒక మంచి విషయం. నరేందర్ గారు, బస్తీ స్పోర్ట్స్ అకాడమీ మీరు స్థాపించే కంటే ముందు, ఆలోచన కంటే ముందు ఒక్కసారి మీ నేపథ్యం చెప్తారా? నమస్తే. ముందుగా అందరికి భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కి ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా నేపథ్యానికి వస్తే నా పేరు నరేంద్ర చేగూరి, ఉమ్మడి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, ప్రస్తుతం వలిగొండ మండలం టేక్ల సోమారం విలేజ్ నుంచి వచ్చిన. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా దాదాపు 13 సంవత్సరాల నుంచి ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తా ఉన్నా. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఆటలపైన చాలా ఇంట్రెస్ట్తో, చాలా నిరుపేద కుటుంబం నుంచి వస్తున్న కాలక్రమాన మేము గవర్నమెంట్ స్కూల్లో విద్యను అభ్యసిస్తూ, అక్కడ మాకు నరసింగరావు సార్ అని చెప్పేసి మాకు ఓనమాలు దిద్దితే, కృష్ణమూర్తి సార్, ప్రజెంట్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ ఉన్న కృష్ణమూర్తి సార్ కింద మేము ఆటను మెరుగు చేసుకొని ఒక రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆడడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎంతో మంది పిల్లల్ని నేను కోల్పోయిన ఆ జాతీయ స్థాయిని కూడా అందే విధంగా నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. సో నేను ఈరోజు మల్లాపూర్ హైదరాబాద్లో ఉంటూ 13 సంవత్సరాలు వర్క్ చేస్తూ, నేను ఇక్కడే వర్క్ చేస్తూ ఆగిపోద్దన్న ఉద్దేశంలో ఈ బస్తీ స్పోర్ట్స్లో కొద్దిమంది మేధావుల యొక్క సహాయ సహకారాలతో ఈ బస్తీ స్పోర్ట్స్ అకాడమీ స్థాపించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది నా నేపథ్యం. మల్లేశం గారు, మీరు కబడ్డీలో చాలా ప్రైజులు పొందారు. రాష్ట్ర స్థాయి, ఒక్కొక్కసారి నేషనల్ స్థాయి వరకు కూడా మీరు ఆడారని తెలిసింది. ఇంతకీ మీరు వచ్చిన నేపథ్యం ఏంటి? నమస్కారం సార్. అందరికి నమస్కారం. భిక్షమయ్య గారికి యూట్యూబ్ ఛానల్ గారికి నమస్కారం. ఇంటర్వ్యూకి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాం సార్. నేను చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల చదువుతుంటూ మా గురుగారు అనేది కొంచెం ఆటలు స్టార్ట్ చేసిండు. అందులో స్టార్ట్ చేస్తూ ఆడుకుంటూ వెళ్తుంటే మా నేషనల్ స్థాయికి తీసుకెళ్ళిండు మా గురుగారు అంటే ఇప్పటికీ మా గురుగారు దగ్గరనే, ఆయన అనుచరులనే నడుస్తున్నా, ఆ తిరుమలరెడ్డి సార్ అని. ఇప్పుడు నేను ఒక 5 నేషనల్స్ ఆడిన సారు దయ వల్లనే. అందువల్ల సార్ వల్ల మాకు కొద్దిగా ఎంకరేజ్ ఉంది. ప్లస్ ఇంకోటి బస్తీ స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేయడం వల్ల సార్ వాళ్ళు కొద్దిగా మనకు ఇంకా ఉండి మాకు ఎంకరేజ్ చేస్తున్నాడు సార్. అది ఓకే. నరేందర్ గారు, మల్లేశం గారు, మీరు అధ్యక్ష కార్యదర్శులుగా ఉండి ఈ బస్తీ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించారు. ఎప్పుడు బస్తీ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించారు? ఎందుకు బస్తీ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించాలని మీరు అనుకున్నారు? సార్, ఇది హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న కాలక్రమాన మేము మా 13 సంవత్సరాలలో చాలా మంది పిల్లల పైన ఆశలు పెట్టుకొని, వీళ్ళందరూ రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణిస్తారు అని చెప్పి మేము ఆశపడుతున్న సమయాన, స్పెషల్ గా కరోనా తర్వాత సార్, పిల్లలలో చాలా కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది పనిచేయడం, సోషల్ మీడియాకి అడిక్ట్ కావడం, ఈ డ్రగ్స్ కి, ఈ బైక్ డ్రైవింగ్ లాంటి చెడు అలవాట్లకి, సో ఈ రకంగా పిల్లలు అడ్డదారులు వెళ్ళిపోవడం అనేది, మేము వీడు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి, దేశానికి పేరు తెస్తాడని ఆశపడుతున్న సమయంలో వాడు సడన్ గా కూడా ఈ చెడు అలవాట్లకు దగ్గర అవుతున్న కొద్దీ మాకు అనిపించింది ఏంటంటే, మనం ఏం చేయగలిగితే ఈ మన దగ్గర ఉన్న పిల్లల్నే కాకుండా సమాజంలో ఉన్న పిల్లల్ని మనము ఒక మంచి స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. ఒక మంచి సమాజాన్ని నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి? దానికంటే ముందు ఒక కుటుంబం బాగుపడాలి, దానికంటే ముందు ఒక అబ్బాయి బాగుపడాలి, ఒక అమ్మాయి బాగుపడాలనే ఒక ఆలోచన విధానంతో మేము ఒక రోజు నాగమోహన్ సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. నాగమోహన్ సార్ గారికి, అతని ద్వారా రవిప్రకాష్ మేరెడ్డి సార్ అని చెప్పి అమెరికాలో ఉంటాడు, PTA ఫిలాడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ కి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు రవిప్రకాష్ మేరెడ్డి గారు. ఆ సార్ గారికి మా యొక్క ఉద్దేశం చెప్పిన వెంటనే సార్ గారు ఉండి, చాలా మంచి ఆలోచన నరేందర్, దీని వెనకాల మేము తప్పకుండా మా సహకారాలు మీకు అందిస్తామని చెప్పేసి ఈ బస్తీ స్పోర్ట్స్ ని స్థాపించడం జరిగింది. పూర్తిగా రవిప్రకాష్ మేరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఇది ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ బస్తీ స్పోర్ట్స్ స్థాపించేటప్పుడు మల్లేశం గారు, మీరు ఒక దగ్గర ఉంటారు, ఆయన ఒక దగ్గర ఉంటారు. ఆయనేమో ఖోఖో, మీరేమో కబడ్డీ. అయినా సరే మీరు ఎలా కలిశారు? సార్, మేము గేమ్స్ లో వెళ్తున్నప్పుడు మాకు నరేందర్ సార్ పరిచయం సార్. అప్పుడు అందులో మాకు ఓన్లీ పరిచయం గేమ్ లోనే పరిచయం. ఆయన ఖోఖో ఆడిస్తుంటాడు, కబడ్డీ ఆడిస్తున్నాడు. ఖోఖో, కబడ్డీ ఒక దగ్గర అవుతుంటాయి సార్ గేమ్స్. అలా జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్స్
అంతే. అందులో పరిచయం అయింది సార్. నేను ఒక ప్రాజెక్ట్ తెస్తున్నా సార్, మీ దగ్గరికి రావాలి కలవాలి అన్నాడు. సరే సార్, ఓకే సార్ రండి అని చెప్పాను. సార్ ఏంది ఖాళీ వస్తాను సార్ అన్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ లో మా దగ్గరకు వచ్చేసిండు సార్. ఈవినింగ్ టైంలో ఒక కాఫీ షాప్ దగ్గర కలిసాం. కలిస్తే సార్ ఇలా ఇక్కడ కూర్చున్నాం సార్ అంటే ఏం లేదు సార్, కొద్దిగా 5 minutes మాట్లాడి వెళ్ళిపోతా అన్నాడు. వచ్చిండు సార్, అయిపోయేసరికి 5-10 minutes మాట్లాడినాం. ఇక్కడ ప్రాజెక్ట్ బాగుంది సార్, మనం గేమ్స్ అలా ఆడిపిస్తున్నాం ఎన్నో రోజుల నుంచి. మీరు ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ అంటారు, ఇది బాగుంది సార్, మీరు ఇలా ఇది చేస్తే బాగానే ఉంటుంది, పిల్లలకు న్యాయం అవుతుంది, మనం ఎలానో చేస్తున్నాం, పిల్లలకి ఇది ఒకటి చేస్తే బాగానే ఉంటుంది అని చెప్పి సార్ తేవడం, ప్రాజెక్ట్ తేవడం నాకు నచ్చింది. ఆ ప్రాజెక్ట్ నచ్చింది సార్, ఇది నాకు ఓకే అనిపించి ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ లో ఎంతమంది మీలాంటి పీఈటీలను మీరు చేర్చుకోగలిగారు? మేము ఒక 100 members దాకా అయినాం సార్. 100 members దాకా మా ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు. ఆల్రెడీ ఒక 40-45 సెంటర్స్ నడుస్తున్నాయి సార్. ఇంకా హైదరాబాద్ లో 45 సెంటర్స్ నడుస్తున్నాయి సార్. అంటే మల్లేష్ గారు ఉండేది గట్కేసర్, నరేందర్ ఉండేది మల్లాపూర్ అయినప్పటికీ కూడా ఈ 45 members ఎలా కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేస్తారు అనేది మేము చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. చెప్పండి. ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మేమందరం కూడా 100 మందిని కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయినాము. ఎవ్రీ వెనస్డే నాడు ఒక జూమ్ కాల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. ఎవ్రీ వెనస్డే మేము ఏర్పాటు చేసుకునే జూమ్ కాల్లోనే మా యొక్క టైం టేబుల్, షెడ్యూల్, మా పథకం అనేది రూపొందించుకుంటా ఉంటాం. సో ఈ వెనస్డే ఏం మాట్లాడాలి అనేది బిఫోరే మేము ప్లాన్ చేసుకుంటా ఉంటాము. దానికి సంబంధించిన వాళ్ళు మా కమిటీలో ఉంటారు. ఒకరు లింక్ అప్లోడ్ చేయడము, ఒకరేమో పాయింట్స్ రాయడము, ఏం చర్చించాలనేది ముందే డిస్కషన్ అందులో పెట్టడం అనేది ఇలా మేము చేసుకుంటాము. అంతే, ఒక రూపకల్పన అనేది ఉంటుంది ఫస్టే. సో ఆ రకంగా వెనస్డే మేము ఏర్పాటు చేసుకునే మీటింగ్లోనే మా పథకం అంతా అమలు పరచడానికి కావాల్సిన టైం టేబుల్ ఏర్పరచుకొని మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఎవ్రీడే మల్లేష్ గారు వాళ్ళ ఏరియాలో 1 గంటన్నర 2 గంటలు ఆ పిల్లలకి 30-40 మందికి అతను కబడ్డీ కోచింగ్ ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా నరేందర్ అన్నట్టు ఆయన మల్లాపూర్లో ఒక 30-40 మందికి ఖోఖోలో కోచింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకొక ఆయన నగేష్ అంటే ఆయన ఒక ఏరియాలో, భాస్కర్ అంటే ఆయన ఒక ఏరియాలో, విజయ్ అంటే ఆయన ఒక ఏరియాలో, అట్లనే ఇంకో ఆయన రాకేష్ అంటే ఆయన ఒక ఏరియాలో, ఇలా డిఫరెంట్గా అందరం మేము కోచింగ్లు ఇస్తూ మేము ఏం చేస్తామంటే ఎవ్రీ 2 days ఒకసారి మా గ్రూప్లో 2 photos అప్లోడ్ చేస్తూ ఇది బస్తీ, ఇది గట్కేసర్ బస్తీ, ఈ రోజు నేను ఖోఖో ఆడిపించాను అని ఆయన అప్లోడ్ చేస్తాడు. దీని వలన ఏంటంటే ఇక్కడ గట్కేసర్ బస్తీ యాక్టివ్ ఉంది, ఇంతమంది ఉన్నారు, ఈ గేమ్ అక్కడ కోచింగ్ ఇస్తున్నాం అనేది మా పీపుల్స్ తో పాటు మా సార్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఒకటి. తర్వాత మేము వారంలో 1 రోజు కానీ 10 రోజులకు 1 రోజు కానీ సెంటర్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. వెళ్తున్నప్పుడు ఆ పిల్లలకు కావాల్సిన బిస్కెట్లు లేదంటే బనానాను తీసుకెళ్తాము. అది కూడా మా రవిప్రకాష్ మేరెడ్డి సార్ వాళ్ళ సహకారంతో. సో అక్కడికి వెళ్ళి ఈ బస్తీ స్పోర్ట్స్ కాన్సెప్ట్ ఏంది, అసలు ఎందుకు ఈ బస్తీ స్పోర్ట్స్ స్థాపించామని ఆ పిల్లలకు కొద్దిగా అవగాహన కల్పిస్తూ ఆ పిల్లలలో ఆ రోజు మల్లేష్ గారి బస్తీకి వెళ్ళినప్పుడు అందులో బెస్ట్ ఆడే పిల్లల్ని రికగ్నైజ్ చేసి వాళ్ళను కొద్దిగా ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి కొన్ని మాటలు మాట్లాడుతూ వాళ్ళకు స్నాక్స్ కానీ చిన్న చిన్న పెన్సిల్ లాంటి గిఫ్ట్లు ఇస్తూ మేము ఇలా బస్తీ స్పోర్ట్స్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజెంట్ 40 సెంటర్ నడుస్తూ ఉన్నాయి 40 ఏరియాలలో. ఈ 40 సెంటర్లలో పనిచేస్తున్న పీఈటీ సార్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ పిల్లలకి ఈరోజు కోచింగ్ ఇస్తా ఉన్నారు. ఇది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి దీనంతటికీ కూడా ఈ బస్తీ సెంటర్లో 40 సెంటర్ నడుస్తూ ఉంది. ఈ 40 సెంటర్లకు కూడా పూర్తిగా రవిప్రకాష్ మేరెడ్డి సార్ వాళ్ళ సహకారంతో పాటు ఇంకా కొద్దిమంది ఎన్జిఓ సార్ వాళ్ళు కూడా, వెంకటరెడ్డి సార్ అయితే ఏంది, శాంతసింహ మేడం అయితే ఏంది, నాగమోహన్ సార్ అయితే ఏంది, శరత్ సార్ అయితే ఏంది, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది సహకారం ఉంది, లోకల్ కాలనీ ప్రతినిధుల సహకారం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంబీఎఫ్ వెంకటరెడ్డి చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఫిగర్. శాంతసింహ మేడం కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆశ్చర్యం ఏంటంటే ఒక రోజు మేము తెలియదు సార్ వాళ్ళ గురించి మాకు తెలియక ఒక రోజు మేము టోర్నమెంట్ చేసినాం ఉప్పల్లో. బస్తీ స్పోర్ట్స్ టోర్నమెంట్ అని సెకండ్ మేము ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి శాంతసింహ మేడం గారిని పిలవగానే వచ్చారు సార్. ఎందుకంటే నేను ముఖ్యమైన ఇట్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు, రాబోయే రోజుల్లో ఇలాంటి ఇట్లకే నేను అటెండ్ కావాలి నరేందర్, ఏమాత్రం టైం దొరికినా మీ స్పోర్ట్స్ మీటింగ్ నేను వస్తున్నా అని చెప్పి ఆ రోజు మేడంకి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా రావడం జరిగింది. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే మాకు మేడము ఇంటర్నేషనల్ లెవెల్లో తెలియక నెక్స్ట్ డే టోర్నమెంట్ అయిపోయిన నెక్స్ట్ డే ఆ లోకల్ రిపోర్టర్లు నాకు 2 కాల్ చేసి, ఏమండి శాంతసింహ మేడం, వెంకటరెడ్డి సార్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా, ఈరోజు వాళ్ళు వచ్చినది మేము ఈరోజు పేపర్లో ఆర్టికల్ కవర్ చేయకపోతే మేము చాలా బాధపడుతున్నాం, చాలా రిమార్క్ వస్తుంది మాకు అని చెప్పి ఆ సందర్భంలో కొద్దిగా కోపడుతూ బాధపడ్డ సంఘటన నేను మర్చిపోలేను సార్ ఇప్పటికీ. సో చాలా పెద్ద వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు మా దగ్గర రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సహకారం ఎప్పటికి అందాలని మేము కోరుకుంటా ఉన్నాం. మల్లేష్ గారు, ఈ బస్తీ స్పోర్ట్స్ అకాడమీ యొక్క
ఆశయాలు కానీ లక్ష్యాలు కానీ దాని ఉద్దేశం కానీ ఏంటి? బస్తీ స్పోర్ట్స్ మేము ఒక 20 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా సార్. అవును ఇందులో ఇప్పుడు 20 years పిల్లలని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. అవును సార్ వాళ్ళు మన నరేంద్ర సార్ వచ్చి ప్రాజెక్ట్ తీసుకొచ్చిండు, ఇలా చేస్తే బాగుంటుంది సార్ అంటే నేను ఏం చేసినాం సార్, నేను అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా, ఒక 15 years నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. ₹1 ఆ పిల్లల దగ్గర తీసుకోవాలి. నా ఇప్పుడు స్టూడెంట్స్ ఒక స్థాయికి వెళ్ళారు సార్. కొంతమంది కానిస్టేబుల్స్ అయినారు, కొంతమంది పీటీలు అయినారు, కొంతమంది వేరే వేరే ప్రోగ్రాంలో నా స్టూడెంట్స్ వెళ్ళారు సార్. అలాగే ఒక గేమ్స్ ఫిట్నెస్ వాళ్ళని ఒక కానిస్టేబుల్ కావాలంటే ఒక ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ సార్. అది ఇంపార్టెంట్, రన్నింగ్ చేయాలి. అది చిన్నప్పటి నుంచి నేను చేయిస్తున్నది వాళ్ళకు. అది చేయించడం వల్ల వాళ్ళు కొట్టడం సార్, అదే ఫిట్నెస్ వల్ల నేను ఇలా కానిస్టేబుల్ అయినా సార్, అది గర్వంగా చెప్పుకుంటారు సార్. ఎంతమందిలో వచ్చి మా ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు సార్, మాకు అది చాలా గౌరవం. ఇది బస్ స్పోర్ట్స్ అక్కడ మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది సార్. ఈ ఆశతోని చెడు అలవాట్లు దూరం చేయడం, సెల్ ఫోన్, డ్రగ్స్, మద్యపానం తీసుకోవడం వల్ల పిల్లలు చాలా యాక్సిడెంట్లు అవ్వడం, చనిపోవడం చాలా చూస్తున్నాం సార్. మేము అలాంటి దూరం చేయాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాం సార్. కొంతమంది ఇప్పుడు చాలామంది ఈవినింగ్ టైంలో పిల్లలని సార్ మీరు తీసుకెళ్తున్నారు, మాకు సంతోషం సార్. ఇంటికి వస్తే వాడు ఫోన్ చూస్తున్నాడు, ఏంది ఒకటే ఫోను టీవీ సార్. మీరు ప్రాక్టీస్కి వస్తే వాడు వస్తున్నాడు కదా సార్, తిని పడుకుంటాడు సార్, మాకు సంతోషం సార్. 1 గంట ఆడుకొని 2 hours ఆడుకొని ఇంకో గంట పెంచండి సార్ మీరు అని మాకు పేరెంట్స్ కోఆపరేట్ చేస్తున్నారు సార్. ఇది మాత్రం ఇది ముందుకు తీసుకెళ్తున్నాం సార్. పేరెంట్స్ మాత్రం కోఆపరేట్ చాలా చేస్తున్నారు సార్. చెడు అలవాట్లకు దూరం తీసుకెళ్లాలని మా ఆశతో ముందుకెళ్తున్నాం సార్. నరేందర్ గారు, ఎస్ సార్, మల్లేశం గారు అంటున్నారు చెడు అలవాట్లకు దూరం చేయడానికి మేము ఈ ఆశయంతో ముందు తీసుకుపోదాం. ఇంకా మీ ఆశయాలు ఏమున్నాయి సార్? ముఖ్యంగా బస్తీ స్పోర్ట్స్ అకాడమీ స్థాపించడానికి కారణం అయితే ముఖ్య ఉద్దేశం మంచి సమాజాన్ని నిర్మించాలంటే మంచి కుటుంబం కావాలి. మంచి కుటుంబం కావాలంటే మంచి ఒక పిల్లోడు, ఒక తల్లిదండ్రులు కావాలి. ఇక్కడ బేస్ అనేది ఇంపార్టెంట్. ఈ బేస్ ఇంపార్టెంట్ సార్. మేము కొన్ని సంవత్సరాల క్రితం వెనకకి వెళ్తే ఒక నిరుపేద కుటుంబంలో ఒక తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పొట్టను అంటే ఒక పూట అన్నం తినకుండా కూడా పిల్లల్ని చదివించి పెంచిన రోజులు ఈ రోజులు ఉన్నత స్థాయిలో బ్రతుకుతున్నాయి. మేము అన్ని చూసి అవన్నీ మేము అనుభవించి వచ్చిన వాళ్ళము, ఎంతో మంది చూసిన వాళ్ళం కూడా. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఒక తల్లిదండ్రుల కష్టం ఏందని మేము ఆనాడే చూసినాం. మా గురువులు నేర్పిన మా విద్యాభ్యాసంలో మేము చదివినాం, చూసినాం. ఇప్పుడు అలాంటి ఒక తల్లిదండ్రులు ఈ రోజు ఎంతో మంది శోక సముద్రంలో మునిగిపోతా ఉన్నారు. చేతికి ఎదిగిన పిల్లోడు వాడు మధ్యంతరాన మన జీవితం ముగిస్తా ఉంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళు బ్రతుకున్న శవంతో సమానంగా బ్రతుకుతా ఉన్నారు ఈ రోజు. అంటే పైగా వాళ్ళు ఉన్నప్పటికి కూడా వాళ్ళు చనిపోయినతో సమానంగా ఉంటా ఉన్నారు, కోల్పోయిన కొడుకులను బిడ్డలు. ఇవన్నీ మేము చూసినప్పుడు ఇంతకుముందు సారి చెప్పినట్టు ఎన్నో యాక్సిడెంట్ల కారణం డ్రగ్స్, ఈ మొబైల్, సోషల్ మీడియా. కాబట్టి మేమేమనుకున్నామంటే బస్తీ స్పోర్ట్స్ స్థాపించడం వలన 2 గంటలు ఒక పిల్లోడు ఆటకు దగ్గర అయితే 2 గంటలు వాడు మొబైల్ దూరం అయినట్టు, 2 గంటలు ఆటకు దగ్గర అవడంతో 2 గంటలు వాడు గంజాయికి, స్మోక్ కు, డ్రింక్ కు దూరం అయినట్టు అనే ఒక ఆలోచన విధానంతో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇలా మొదలు పెడుతున్న కాలక్రమాన మాకు రాబోయే రోజుల్లో మేము ఆశపడుతుంది ఏంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది ఈ బస్తీ స్పోర్ట్ ద్వారా అంటే, పిల్లలు సార్ గల్లీలో ఉన్న పిల్లోడు ఢిల్లీ దాటాల, వాడు గల్లీలో ఉన్నాడు నేను ఢిల్లీని చూడలేను పోలేను అనుకున్నవని ఢిల్లీ దాటగొట్టాలంటే అది ఆటల ద్వారా పాసిబుల్. అంటే వివిధ రంగాల ద్వారా కూడా వాడు ఢిల్లీ చేరొచ్చు, కానీ ఆటల ద్వారా పాసిబుల్. ఆటల ద్వారా తొందరగా వెళ్ళగలుగుతారు. టాలెంట్ ఎవరు కూడా తొక్కలేరు, టాలెంట్ ఎప్పుడు దాచుకోలేరు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ముందుకు వెళ్ళగలుగుతారు అనేది ఒకనికి నిదర్శనము ఆట. ఈ ఆటలలో పిల్లోని తీర్చిదిద్దడం వలన వాడు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళగలిగితే ఇక్కడ ఢిల్లీకి వెళ్తున్న కాలక్రమాన వాడు ఒక పోలీసుగా తయారు కావచ్చు, లేదంటే ఒక నేషనల్ ప్లేయర్ కావచ్చు, లేదంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ కావచ్చు, రాష్ట్రానికి, దేశానికి. ఈ రోజు మహమ్మద్ సిరాజ్ కనుక తీసుకుంటే ఆయన హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ కడుపులో పుట్టిన అతను ఈ రోజు ఇంటర్నేషనల్ ఫిగర్. ఆయనకి ఈ రోజు మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది. అట్లనే చూసుకుంటే బాక్సర్ నిఖితకి, అట్లనే చూసుకుంటే దీప్తి జివాంజీ గారికి, ఇలా ఎంతో మందికి ఆటలలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళని నిన్న మొన్న 3 days బ్యాక్ చూసుకుంటే Under-19 లో అరోరా మా మల్లాపూర్ ఏరియాలో పుట్టి పెరిగిన Under-19 క్రికెటర్ మన ఇండియా తరపున ఆడి మన ఇండియాకి మొన్న పేరు ప్రఖ్యాతలు తెచ్చాడు. ఇలాంటి టాలెంట్ ఉంటే ఎంత దూరమైన వెళ్ళగలుగుతారని చెప్పి మేము ప్రూవ్ చేయాలనే ఒకే ఒక కాన్సెప్ట్. నీలో టాలెంట్ ఉంది, నువ్వు ఎంత దూరమైన వెళ్ళగలుగుతావురా, నీలో టాలెంట్ ఉంది, నేను ఎవరు ఆపలేరు బిడ్డ అని వానికి చెప్పడం కోసము వాని టాలెంట్ని ఇంకా మనం ఎంకరేజ్మెంట్ చేస్తూ వాడిని ఢిల్లీ దాకా వెళ్ళేటట్టు, వాడు ఒక పోలీస్ అయ్యేటట్టు, వాడు ఒక జాతీయ అంతర్జాతీయ ప్లేయర్ అయ్యేటట్టు తీర్చిదిద్దాలనేదే మా యొక్క బస్తీ స్పోర్ట్స్ ముఖ్య ఉద్దేశం సార్. గవర్నమెంట్ ప్రతినిధులు అందరు సహకరిస్తే ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
మల్లేశం గారు, గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు సహకరిస్తే ఇంకా ముందు తీసుకెళ్తామని నరేంద్ర గారు చెప్పారు. అంటే వాళ్ళ సహకారం మీకు ఏ విధంగా కావాలి? సార్ మా గల్లీలలో బస్తీలలో కొంచెం గ్రౌండ్ ఇబ్బంది ఉంది సార్. గ్రౌండ్ ఇబ్బంది ఉంది. మెయిన్ మన గ్రౌండ్ ఉంటే కొంచెం చిన్న గల్లీలలో ఉండడం వల్ల గ్రౌండ్ లేకపోవడం, ఇక్కడ కూడా కొంతమంది టైల్స్ మీద ఆడిస్తున్నారు సార్. చిన్న చిన్న స్టెప్స్ నడిపిస్తున్నారు. అలా నడిపిస్తున్న వాళ్ళ గ్రౌండ్ లేక మేము కొన్ని ఒక రెండు దగ్గరకి నరేంద్ర సారు, నేను, జయప్రకాష్ సారు వాళ్ళు వచ్చి గ్రౌండ్ వాళ్ళతో మాట్లాడి ఒక దగ్గర ఏర్పాటు చేసినాం. అలాంటి వాళ్ళు మాకు ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ కానీ, ఈ GHMs లో పార్క్ ప్లేస్ కానీ, ఇలాంటి మన గ్రౌండ్ కమిటీ హాల్స్ కానీ అక్కడ గ్రౌండ్ మాకు ఇవ్వడం జరిగితే పిల్లల్ని తయారు చేయడానికి ఇంకా ముందుకెళ్తామని చెప్పి గవర్నమెంట్ నుంచి మా సహకారం కావాలని కోరుకుంటున్నాం సార్. నరేంద్ర గారు, ఇంకా ఎలాంటి సహకారాన్ని మీరు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుండి కావచ్చు, లేక అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసుల నుండి కావచ్చు? మళ్ళీ సార్ చెప్పినట్టు ముఖ్యంగా ఫస్ట్ మాకున్న రిక్వైర్మెంట్ ప్రతినిధుల నుంచి అయినా, స్థానిక ప్రతినిధుల నుంచి అయినా, గవర్నమెంట్ నుంచి అయినా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ ఆ లోకల్ ఏరియాలో GHMC గ్రౌండ్ అంటూ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్ GHMC గ్రౌండ్ కావచ్చు, లేదంటే కమ్యూనిటీ హాల్ కావచ్చు, లేదంటే పార్క్ కావచ్చు. ఇలా గవర్నమెంట్కు సంబంధించిన ఏదైనా ఒక స్థలాన్ని మాకు గనక కేటాయిస్తే మేము ఈరోజు ఫ్రీ ఆఫ్ కోచింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఏరియాలలో, మేము ఉండే ఏరియాలలో ఎక్కడైతే మీరు గ్రౌండ్ కేటాయిస్తారో సార్, అక్కడ మేము వచ్చి తప్పకుండా కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కుదిరినట్టు వారంలో ప్రతిరోజు ఒక గంటన్నర కానీ, లేదంటే డే బై డే, దినం తప్పించి దినం కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా మేము ముఖ్యంగా పేరెంట్స్ నుంచి, మా తోటి వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి కోరుకునేది ఏంటంటే, మాలాగా మా ఆలోచన విధానంతో ఈ సొసైటీకి మీ వంతుగా ప్రయత్నం ఏమైనా చేయాలనుకుంటే అది ఎవరైనా కావచ్చు. అంటే ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక కానిస్టేబుల్ సార్ కావచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సార్ కావచ్చు, లేదంటే ఒక సామాజిక వ్యక్తి కావచ్చు. అది ఎవరైనా సరే మాతో పాటు నడవాలి అనుకుంటే దయచేసి మనందరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పిల్లల తల్లిదండ్రుల నుంచి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే సార్, పిల్లల్ని పూర్తిగా ఆటల సైడ్ మళ్లించడానికి అప్పుడు ఇప్పుడు ఒక గురువుగా మేము ఎక్కడైనా మేము పిల్లల్ని వాడిని ఒక రాయిని చెక్కడానికి ఒక శిల్పి ఎన్ని రకాలుగా సుత్తెతో ఆ రాయిని చెక్కితేనే ఒక విగ్రహ రూపం వస్తుందో, అట్లా ఆ పిల్లోడిని మేము ఒక జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలన్నప్పుడు వాళ్ళు మంచి చెడులను అనేది మేము ఎక్కడికక్కడ మేము తప్పులను సవరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న కాలక్రమాన పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ తప్పుగా అర్థం చేసుకొని కూడా మధ్యంతరాన్ని ఆటలో వదిలేయడము, లేదంటే పిల్లోడు ఈ రోజు వారం రోజులు వచ్చి మళ్ళీ తర్వాత వారం రోజులు వాడు లీవ్ తీసుకోవడం, డుమ్మా కొట్టడము, పేరెంట్స్ వాళ్ళని పండుగలలో, హాలిడేస్లలో ఈ మొబైల్ ఫ్రెండ్స్లలో తిప్పడం అనేది పేరెంట్స్ సరైన బాధ్యతగా, కొద్దిమంది మాత్రం సరైన బాధ్యతగా వ్యవహరిస్తలేరని చెప్పేసి మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పేరెంట్స్కి కానీ, మాలాంటి సామాజిక వ్యక్తులకు కానీ. మీరు బస్తీ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయడం వల్ల స్పోర్ట్స్ మెటీరియల్ కానీ, లేక ఆ స్పోర్ట్స్ టోర్నమెంట్స్కి వెళ్తున్నప్పుడు ఇంటర్ టోర్నమెంట్స్ పెట్టి అటువంటి విషయాల్లో కానీ ఎలాంటి ప్రత్యేకమైనటువంటి మీ అవసరాలు తీర్చుకుంటున్నారు, లేక అలాంటి వాటి ఎలాంటి కొరతలు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా సార్, మేము NGOల సహకారం మా చెప్పగా మానదు. ఈ సందర్భంగా నిజంగా ఒక గవర్నమెంట్ చేయాల్సిన పనులు సగం వరకు ఈరోజు NGOలు చేస్తారు అనేది మాకు ఈ బస్తీ స్పోర్ట్స్ అకాడమీ ద్వారానే తెలిసింది సార్. రవిప్రకాష్ మేరెడ్డి గారు అని ఒక భగవంతుడికి ఉన్న హృదయం సార్ ఆయనది. ఈరోజు MBF వెంకటరెడ్డి సార్ అయితే ఏంది, శాంతసింహ మేడం అయితే ఏంది, మాకు వెనక ఉండి మాకు ఒక గైడ్గా నడిపిస్తున్న నాగమోహన్ సార్ గారు లాంటి అయితే ఏంది, వీళ్ళందరూ కూడా సార్ మాకు ప్రైమరీగా కావాల్సిన, మీరు అన్నట్టు మేము సెంటర్లు స్టార్ట్ చేసినప్పుడు సార్ ఆశ్చర్యం ఏంటంటే, గ్రౌండ్లు మాకు దొరికినప్పుడు పిల్లలకు ఎక్విప్మెంట్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఎక్విప్మెంట్స్ అంటే 2 వాలీబాల్ కావాలి, సో ఒక నెట్ కావాలి, ఫోల్స్ కావాలి. సరే అని చెప్పేసి మేము ఎక్కడో అక్కడ NGOల దగ్గరికి వెళ్ళి ఒక NGO సార్ని, రవిప్రకాష్ సార్ని తీసుకొని మేము, సార్ మాకు 2 వాలీబాల్ ఏమనగా అతను వాలీబాల్ ఇస్తే గ్రౌండ్ స్టార్ట్ చేస్తామని చెప్పి అంత సెట్ రెడీ చేసుకొని రేపు మార్నింగ్ వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళిన టైంకి మళ్ళీ ఒక రోజు వచ్చిన పిల్లడు నెక్స్ట్ డే రాకపోవడం. ఏంటా అని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తాం, సార్ మాకు జెర్సీ కావాలి, మాకు మంచి జెర్సీ ఉంటేనే మేము ఆడుతాం సార్ అని ఆ పిల్లోడు చెప్పక బాధపడుతున్న సందర్భం. ఇంతలోనే అరే నిన్న మొన్న గ్రౌండ్ లేకుండే, ఇప్పుడేమో వాలీబాల్ లేకుండే, ఇప్పుడు పిల్లలు జెర్సీ కావాలంటా ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఒక NGO దగ్గరికి వెళ్ళి జెర్సీ అడగడం. ఆ తర్వాత జెర్సీ వచ్చినాక కొన్ని రోజులకి, సార్ మా కాళ్ళకు షూస్ లేవు సార్ అని అడగడం. ఆ షూస్ మళ్ళీ ఒక NGO సార్ దగ్గరికి వెళ్ళి అడగడం. ఇలా సార్ NGOల సహకారంతో నిజంగా ఈరోజు మాకు కావాల్సిన, అంటే మనకు ఎంత ఇచ్చినా కూడా సరిపోయిందని ఎవరైనా చెప్పలేము, కానీ మాకు మా అవసరాల
నిమిత్తం వరకు మాత్రం ప్రైమరీగా మాకు ఈరోజు రవిప్రకాష్ మేరెడ్డి గారి సహకారంతో ఈరోజు 45 సెంటర్లలో జెర్సీలు ఉన్నాయి, మాకు ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా కావాల్సి ఉంటే కూడా తను ఇవ్వడానికి కొద్దిగా తనతో సహకారం అందిస్తూ ఉన్నాడు. గవర్నమెంట్ నుంచి కూడా మేమేం కోరుతా ఉన్నామంటే మా బస్తీ స్పోర్ట్స్లలో మా సెంటర్లలో పిల్లలకి జెర్సీలు ఒకటి, తర్వాత ఆడుకోవడానికి కావాల్సిన వాలీబాల్స్ అయితే ఏంది, ఫోలు, నెట్, అదేవిధంగా కబడ్డీకి అయితే యాంక్లెట్స్, నీ ప్యాడ్స్, ఇలాంటి ప్రైమరీగా ఫండమెంటల్గా మాకు కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ని, ఆట వస్తువులని, ఆట సామాగ్రిని సమకూర్చవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మల్లేశం గారు, ఈ విధంగా అంటే బస్తీ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ ఏం ఉపయోగం? పిల్లలకు మంచి బస్తీ స్పోర్ట్స్ అకాడమీ చూసిన వల్ల మంచి న్యాయమే జరిగింది సార్. వీళ్ళు కొంతమంది పేరెంట్స్ మాకు చెప్తున్నారు, పిల్లడు ఫిట్నెస్ చదువు 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 అని చెప్పి వాళ్ళు మతిస్థిమతం పోవడం, కొంతమంది పిల్లలు ఈ ఫిట్నెస్ గ్రౌండ్ రావడం మీద వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరగడం. ఇప్పుడు కరోనా ముందు అయితే, కరోనా తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్రౌండ్లో కనబడుతున్నారు సార్. అంత ముందుకు గ్రౌండ్ అనేది కొంతమంది పోకపోయేది. ఇప్పుడు కంపల్సరీ మన డాక్టర్లే కానీ ఎవరే కానీ చెప్పడం ఏంటంటే ప్రతి పోయి వ్యాయామం చేయాలి. ప్రతి ఒక్క ఎవరైనా సరే చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కంపల్సరీ 1 అవర్ వ్యాయామం చేయాలి. అలాంటి పరిస్థితులు కంపల్సరీ ఈ స్పోర్ట్స్ అని మేము స్టార్ట్ చేయడం వల్ల ఈ పేరెంట్స్ అనేది మాకు చాలా కోఆపరేట్ చేస్తుంది సార్. మా పిల్లలు ఆడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, హెల్దీగా ఉంటున్నాడు. ప్లస్ మేము ఇంకోటి ఈ ఎక్విప్మెంట్ డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది సార్. డ్రెస్సులు వస్తున్నాయి, పిల్లలు కొనుక్కొని లేని పరిస్థితులు ఉన్నారు సార్ బస్సులలో. అలాంటి మా ఎన్జిఓల సార్ వల్ల ఒక జెర్సీలు ఇవ్వడం కానీ, నీ ప్యాడ్లు ఇవ్వడం కానీ, ప్లస్ వాలీబాల్ ఇవ్వడం, నరేందర్ సార్ ఇవ్వడు, షూస్, శరత్ సార్ ఇలాంటి షూస్ ఇస్తారు. కొద్దిగా ఒక 30 మెంబర్స్కి షూస్ ఇచ్చారు సార్. 50 మెంబర్స్కి ప్లస్ పీటీలకు 50 మెంబర్స్కి షూస్ ఇచ్చారు సార్ సార్ వాళ్ళు. అలా ఈ స్టూడెంట్స్ ఇలా రావడం వల్ల ఒకటి అందించడం వల్ల ఇంకా మనకు స్ట్రెంత్ పెరుగుతుంది సార్. నాగమూని సారు, శరత్ సార్ వాళ్ళు చాలా మాకు రోజు ఎవ్రీ వీక్లీ మమ్మల్ని అటెండ్ చేస్తూనే ఉంటాడు సార్. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, మేము ఫొటోస్ కంపల్సరీ షేర్ చేస్తూనే ఉన్నాం సార్. ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నది అనేది వీక్లీ 2 days ఫోటోస్ షేర్ చేస్తున్నాం. వీక్లీ వన్సే జూమ్ కాల్ పెట్టుకుంటున్నాం. దీనివల్ల ఇంకా మాకు ఎన్జిఓలు మీకు ఏం కావాలి అని అడుగుతున్నారు సార్. నరేందర్ గారు, మల్లేశం గారు చెప్పారు, బస్తీ స్పోర్ట్స్ వల్ల పిల్లలు చెడు వ్యసనాల నుండి, సోషల్ మీడియా నుండి వాటన్నిటి నుంచి దూరం చేయొచ్చు, వాళ్ళు మానసిక శారీరక వికాసం చెందుతారని చెప్పారు. అసలు ఏంటి ఇంకా ఈ బస్తీ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయడం వల్ల తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ సమాజానికి కానీ ఏం ఉపయోగం సార్? ఏం లాభం? బస్తీ స్పోర్ట్స్ వలన ఒక పిల్లోడికి తల్లిదండ్రుల కంటే ఒక పిల్లోడు ఆటలలో వాడు గెలుపోవటములు అనేది నేర్చుకోగలుగుతాడు సార్. అంటే గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడిపోయినప్పుడు నిరాశ పడకుండా, వాని ఈర్ష్య కానీ వాని యొక్క అహం కానీ అన్నీ కూడా ఏ సమయంలో తగ్గించుకొని, ఈ ఓడిపోయిన క్షణాన్ని ఇవి తగ్గించుకొని మళ్ళీ నేను ఆటను డెవలప్ చేసుకొని మళ్ళీ గెలిచి తీరాలనే యొక్క ఆలోచన విధానం పెరుగుతుంది సార్. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి సార్. ఇక్కడ పట్టుదల పెరుగుతుంది సార్. తర్వాత ఇలా అతను ఆడుతున్న కాలక్రమాన ఒక రోజు మ్యాచ్ గెలుస్తాడు. ఆ రోజు ఆ అబ్బాయి గనక ఒక వ్యక్తిగతంగా గనక అతను డెవలప్ అయితే గనక ఒక కుటుంబం డెవలప్ అయినట్టు, ఒక సమాజం డెవలప్ అయినట్టు. ఈరోజు ఒక వ్యక్తి నిర్మాణం అనేది ఒక సమాజ నిర్మాణానికి చాలా అవసరం. కాబట్టి ఇక్కడ ఈ బస్తీ స్పోర్ట్స్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఆటలలో పిల్లలు స్పోర్ట్స్ స్పిరిట్ని వాళ్ళు పొందాలి. ఓడిపోయినప్పుడు నిరాశ పడడం అనేది కాదు, మనము ఆటని మళ్ళీ స్కిల్ డెవలప్ చేసుకొని గెలవాలి అనేది నేర్పించడం. గెలిచిన ప్రతి అబ్బాయి అహంకారిగా, లేదంటే ఈర్ష్యతో, లేదంటే పొంగిపోకుండా ఒక స్పోర్ట్ స్పిరిట్ని నువ్వు చూపించాలి అనే ఒక సదుద్దేశము ఇక్కడ మేము చూపిస్తా ఉన్నాం. అదేవిధంగా తల్లిదండ్రులకు ముఖ్యంగా ఏంటంటే ఒక మంచి ఈరోజు ఆ కొడుకు ఒక రోజు ఒక కుటుంబానికి ఒక యజమానిగా అవుతాడు, ఒక తండ్రిగా అవుతాడు. కాబట్టి ఆ రోజు ఒక మంచి యజమాని, ఒక మంచి తండ్రిగా కూడా ముఖ్యంగా ఆ కుటుంబాన్ని సరిగ్గా నడపగలుగుతాడు. సో తద్వారా సమాజాన్ని కూడా నిర్మాణంలో కూడా ఇతని ముఖ్య పాత్ర అని చెప్పి మనం భావిస్తాడు. మంచి విషయం అండి, మంచి విషయం, చాలా సంతోషం. మంచి ఆశయం, మంచి లక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారు మల్లేశం గారు అండ్ నరేందర్ గారు. చాలా సంతోషం. చూశారు కదా, ఇలాంటి అనేక మంది తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ అది హైదరాబాద్కు కొద్ది మందికు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా బస్తీ స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఔత్సాహికులందరూ కూడా వాటిలో పాల్గొనేటువంటి అవసరం ఉంది. పీఈటీలందరూ కూడా దీన్ని ఒక ఆదర్శంగా అవి
మల్లేశం నరేంద్ర గారు చేస్తున్నటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని అంతటా కూడా విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మిత్రులారా, ఇలాంటి వ్యక్తులకు సహకారం అందించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి, ఎన్జిఓస్ ముందుకు రావాలి, బస్తీవాసులు ముందుకు రావాలి, ఔత్సాహికులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరికి సహకారం అందించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి బొత్స భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.